శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వైశాఖ పూర్ణిమ. వైశాఖ పూర్ణిమ సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, వైశాఖ పూర్ణిమ విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ పౌర్ణిమ, రాత్రి 9:01 వరకు. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషరాశిలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మీకు మెరుగ్గా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండటం, దీని వలన కొంతవరకు శ్రమ అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము. మీరు గనక ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెడుతూ ఉంటే కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు షేర్ మార్కెట్లలో గనక పెట్టుబడులు పెడితే ఆ విషయంలో కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంతవరకు ప్రయాణాలు ఉండటం, దీంతో పాటు ఆర్థికంగా వీరికి కొంతవరకు వెసులుబాటు కానీ ఆర్థికంగా వీరికి కొంతవరకు అనుకూలత కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ రోజంతా కూడా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు మాత్రం కొంత నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీరికి పనుల విషయంలో కొంతవరకు అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు వీరు ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి కావాలనే ఆసక్తి లేకపోతే ప్రయాస, ఇవి రెండూ కూడా వీళ్ళలో కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఎన్ని సమస్యలున్నా ఓర్పుతో నేర్పుతో మీరు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లేందుకు కష్టపడుతూ ఉంటారు లేదా ప్రయాసపడుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఇందాకే చెప్పుకున్నట్టుగా ఓర్పు నేర్పులతోటి పనులను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక కొంతవరకు మీరు కూడా విందు వినోదాలకు వెళ్ళటము, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులని మాత్రం అధిగమించేందుకు కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఈరోజు వీరి వృత్తి వ్యాపారాలపైన కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొంత శ్రమ ఎక్కువగా ఉండబోతోంది, శారీరక బడలిక ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేయాలి అని ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి కొంచెం ఎక్కువగా కష్టపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్నా వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు వ్యాపారాభివృద్ధి అనేది కనపడుతున్నా
వీరికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే వస్తు వాహనాలు అమ్మే అవకాశం వీరికి ఎక్కువగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా వీరికి రుణాలు తీసుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే కొంతవరకు మీకు రుణాలకి సంబంధించి కూడా కొంత ఒత్తిడి అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది మాత్రం గోచరించటం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లు కానీ స్పెక్యులేషన్లు కానీ పెద్దగా మీకు అనుకూలించే అవకాశాలు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఈ రోజు అంతా కూడా ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి, పాత రుణాలు తీర్చేందుకు ప్రయత్నము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. అలాగే శత్రువుల పైన కొంతవరకు విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు వారి వృత్తి వ్యాపారాలపైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి అధిక శ్రమ, ఒత్తిడి అనేది కనపడుతూ ఉంటుంది. ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే ఒక నిరాశ మాత్రం వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఎవరైతే వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో సమయానికి వారి సహాయ సహకారాలు అందకపోవటం వలన పనుల విషయంలో కొంత జాప్యం అనేది కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కొంతవరకు సెలవులు తీసుకోవటం కానీ, పనికి సంబంధించి కొంతవరకు విశ్రాంతి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా ఈరోజు జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి చేసే పెట్టుబడుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా వీరి యొక్క కుటుంబం గురించి, అలాగే వీరి యొక్క వృత్తి వ్యాపారాల గురించి, దీంతో పాటు ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఎక్కువగా యోచిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, విద్య గురించి, అలాగే వారి యొక్క అనేక విషయాల గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ ప్రవర్తనను కూడా కొంత మార్చుకునేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము విషయాలలో, అలాగే ఆర్థిక విషయాలలో చాలా వరకు మెరుగయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం కొంతవరకు వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే రుణాల గురించి, దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బందులు, పనుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఆర్థిక స్థితిగతులపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు వీరు
అప్పులు తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టాలి అని యోచిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు లాంటివి తీసుకోకూడదు. ఇక పాత రుణాలు తీర్చేందుకు మీరు కొత్త రుణాలు లాంటివి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రుణాలకి సంబంధించి మీ పైన అధిక ఒత్తిడి లాంటిది కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే ఈరోజు ప్రత్యేకంగా సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా కొంతవరకు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేసేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రతి విషయంలోనూ ఎదుటి వారితోటి కొంతవరకు మీరు వారితోటి మాట్లాడటం, అలాగే వారు చెప్పే సలహాలు సూచనలు తీసుకునేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాలలోనే కొంతవరకు వారితోటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలత ఉన్నా వారికి ఆర్థికంగా మాత్రం పెద్దగా మార్పులు కనిపించకపోవటం, అలాగే వీరు కొంతవరకు రుణాలు తీసుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటివి మాత్రం వీరికి కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఆలోచన అంతా కూడా చాలా వరకు వారి మీద, అంటే వారి స్వవిషయాల మీద, అలాగే వారి కుటుంబ శ్రేయస్సు మీద ఎక్కువగా యోచిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకించి ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు అనేవి ఏవి కూడా కనపరచరు. ఉద్యోగస్తులైతే కొంతవరకు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే కొంతవరకు రుణాలు తీసుకోవటం లేదా పాత రుణాలు తీర్చటం, అలాగే దీంతో పాటు బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, ఇంట్లో శుభకార్యాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం కానీ, లేకపోతే నూతన గృహప్రవేశాలు లాంటివి చేసుకోవటం కానీ, ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కువగా మీరు ఈ విషయాలలో ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. ఈ విషయాలలో నిమగ్నులై ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే కొంతవరకు మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే మీ యొక్క బంధుమిత్రులతోటి కానీ, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కానీ, లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ మీ పితృ సంబంధమైన ఆస్తుల గురించి కొంతవరకు చర్చలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించటం లేదు. కొంతవరకు ఈ రాశివారు నెమ్మదిగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పనులన్నీ నెమ్మదిగా సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ రాశివారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు రావటం కానీ, ప్రమోషన్లు కానీ ఇలాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని విషయంలోనూ కూడా మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మీరు కొంతవరకు ఆయిల్‌కి సంబంధించి, అలాగే కొంతవరకు బ్యాంకింగ్ సర్వీసెస్‌కి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటిల్లో గనక పెట్టుబడులు పెడితే కొంతవరకు మీకు లాభం వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలలో మాత్రం అంత ఆసక్తి అనేది మీరు కనపరచరు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కొంతవరకు వారి వ్యాపార పరంగానూ, వృత్తిపరంగానూ మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత సమయం గడపడానికి వీరు ఎక్కువ ఇష్టాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారు గనక ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అలాగే విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలి అని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఈ విషయాలలో కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, లేకపోతే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు కోసం మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.